హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే జూన్ 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. మీ రాశి ప్రకారం మీరు కార్డ్ సెట్‌నైతే పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూన్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీరేంటంటే ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మేబీ నాకు తెలిసి మీరేంటంటే ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళడం కానీ, లేకపోతే వర్క్ ఓరియెంటెడ్‌గా అయినా సరే మీరేంటంటే ఎక్కువ ట్రావెల్ చేయడం కానీ అలాంటివి కనిపిస్తున్నాయి. బట్ ఎక్కువ ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవుతారు. సో, దానివల్ల మీరేంటంటే ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఇది ఎలా అంటే ఓవర్‌సీస్ ట్రిప్స్ అయినా కూడా అవ్వొచ్చండి. సో, అది కూడా గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఏదైనా సరే మీకేంటంటే మే మంత్ కానీ కొంత హెక్టిక్‌గా ఉంది. మే మంత్‌లోని కూడా మీరేంటంటే పెద్దగా హాలిడే ఎంజాయ్ చేయలేకపోయారు అని అనుకుంటే జూన్ మంత్‌లోని ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, డెఫినెట్‌గా జూన్ మంత్ ఏంటంటే మీకు కొంత రిలీఫ్‌గా ఉంటుందండి. కేర్ ఫ్రీగా ఏంటంటే మీరు రోమ్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే కొంతవరకు కెరియర్‌లోని చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, మీరు అంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, యాక్షన్ తీసుకున్నప్పుడు మేబీ సెట్ బ్యాక్స్ అనేవి ఉండొచ్చు. అంటే ఇమ్మీడియేట్‌గా మీకేంటంటే పాజిటివ్ రిజల్ట్ కనిపించకపోవడం, లేకపోతే మీరు చేస్తుంది కొంత పెండింగ్‌లో ఉండిపోవడం, ఇవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీ మిస్టేకే. మీరేంటంటే సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా రీడ్ చేయకపోవడం కానీ, ఆర్ అంటే మీ ఓన్ డెసిషన్స్ వల్ల కొంత ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇవన్నీ మైనర్ సెట్ బ్యాక్సే. బట్ డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు అంటే పర్టిక్యులర్‌గా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేకపోతే ఏవైనా ఎగ్జామ్స్ రాస్తున్నా, లేకపోతే ఈవెన్ మీరు ఆల్రెడీ వర్కింగ్ అయ్యి అంటే అక్కడ ఏవో వర్క్ చేస్తున్న దగ్గర డెసిషన్స్ తీసుకోవడం కానీ కొంత ఉంటుంది కదండీ! సో, ఇలాంటి దగ్గరలో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా సేమ్ అండి. అంటే మీ ఓన్ జడ్జ్‌మెంట్ అనేది కొంతవరకు రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. అలా అని చెప్పి సజెషన్స్ తీసుకోండి అని నేను చెప్పను కానీ, మీకు మీరుగా అయినా సరే కొంత క్లారిటీ మెయింటైన్ చేయండి. కంప్లీట్‌గా మీరేంటంటే రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆర్ అపోజిట్ పర్సన్స్ ఏంటంటే చెప్పేది రైట్ అవ్వాలని కూడా రూల్ లేదు. కాకపోతే
మీకు క్లారిటీ ఉండాలండి. మీరు చేస్తుందేంటంటే, మీరు ప్రతిసారి రివ్యూ చేసుకుంటూ ఉండాల్సుంటది. అప్పుడే మీరేంటంటే, ఒకవేళ మిస్టేక్ చేసినా సరే, దాన్ని ఇన్ టైమ్‌లో కరెక్ట్ చేసుకోగలుగుతారు. దీనివల్ల కూడా కొంత ఛాన్సెస్ అనేవి మిస్ అవ్వొచ్చండి. అంటే ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యే వాళ్ళు కానీ, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కానీ, ఇది ఏంటంటే కొంత లెసన్స్ నేర్పిస్తుందనమాట. ఇప్పుడు మనం ఒక మిస్టేక్ చేస్తేనే కదా లెసన్ నేర్చుకుంటాం. సో, ఇలాంటిదేననమాట. డెఫినెట్‌గా నెక్స్ట్ మంత్ ఏంటంటే, ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయొచ్చు. ఈవెన్ మీరేంటంటే, గతంలో తీసుకున్న డెసిషన్స్ కానీ, గతంలో తీసుకున్న యాక్షన్‌కి కూడా మేబీ అంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఇప్పుడు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నా, మీకెవరైనా ఏదైనా సజెషన్స్ ఇస్తుంటే కెరియర్ ఓరియెంటెడ్‌గా డెఫినిట్‌గా వాళ్ళు చెప్పిందైతే మీరు వినాలండి. ఇదేంటంటే కెరియర్ ఓరియెంటెడ్ అనే నేను చెప్పనులెండి. జనరల్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో కూడా మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఒకళ్ళ అడ్వైస్ తీసుకోవడంలో తప్పు లేదండి. వాళ్ళేంటంటే మీకు ఏజ్‌లో పెద్దవాళ్ళే అవ్వాలి, లేకపోతే చిన్నవాళ్ళే అవ్వాలి అలా ఏం కాదు. వాళ్ళు చెప్తుంది కరెక్ట్ అనిపించినప్పుడు ఆర్ వాళ్ళెందుకు చెప్తున్నారు, ఇక్కడేంటంటే మీకు మంచి జరుగుతుందా లేదా అని మీరు ఆలోచించినప్పుడు మీకు అది కరెక్ట్ అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వాలంతే. వాళ్ళెవరైనా అవ్వచ్చు. వాళ్ళ ఏజ్ ఏదైనా కూడా అవ్వచ్చండి. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే అది ఫాలో చేయాల్సుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే పర్టిక్యులర్‌గా ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్‌లోని అంటే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. టీచింగ్ ప్రొఫెషన్ వైపు వెళ్ళాలనుకున్న నెక్స్ట్ మంత్ గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో, మీరేంటంటే హ్యాపీగా దాని కోసం అయితే ట్రై చేసుకోవచ్చు. బట్ కెరియర్‌లో చిన్న చిన్న అంటే బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. డెసిషన్స్ తీసుకున్న దగ్గర కానీ, యాక్షన్ తీసుకున్న దగ్గర కానీ, లేకపోతే వర్క్ అనేది హ్యాండిల్ చేస్తున్న దగ్గర మీరేంటంటే చూసుకోవాలండి. మీ వల్లే మిస్టేక్స్ జరుగుతాయి. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఈవెన్ మీరేంటంటే గతంలో ఏవైనా డెసిషన్స్ తీసుకొని చేసిన దానికి కూడా మీరేంటంటే ఈ మంత్ ఐ మీన్ జూన్ మంత్‌లోని కొంత డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. సో, అది మాత్రం చూసుకోవాలి. అంటే మరి ఇంకేంటో కాదండి. దానివల్ల మీరు కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతారు. అలా అని మళ్ళీ ఆపర్చునిటీ రాదని కాదు. బట్ ఇది మీకు డెఫినిట్‌గా ఒక లెసన్ మాత్రం అవుతుందండి. అదైతే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకు థింగ్స్ బెటర్ అవుతాయండి. ముందు కంటే కూడా మీరేంటంటే డిఫరెన్సెస్ చూస్తారు అని చెప్పొచ్చు. మేబీ మీకు సెకండ్ ఛాన్స్ కూడా వస్తుంది. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నారనుకోండి. సో, ఒక పర్సన్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. లైక్ ఏంటంటే పాస్ట్ రిలేషన్‌షిప్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకేంటంటే ఇంకా సింగిల్‌గా ఉన్నాం ఆర్ సెపరేట్ అయిపోయి ఉన్నాం కాబట్టి సో, ఒకళ్ళు వస్తే బావుంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా జూన్ మంత్‌లోనే ఏంటంటే ఒక పర్సన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ ఓల్డ్ పర్సన్ కూడా రావచ్చండి. సెకండ్ ఛాన్స్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే న్యూ పర్సన్ అయినా రావచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా కూడా రావచ్చు. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే చేంజెస్ చూస్తారండి. మీ పర్సన్‌ని మీరు మీట్ అవుతారు అని చెప్పొచ్చు. ఈవెన్ మీలో ఎవరైనా మ్యాచెస్ కోసం ట్రై చేస్తున్నా సరే ఖచ్చితంగాను మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయితే వస్తారండి. మీ లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. బట్ డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ మాత్రం మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవుతారండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో కూడా మీకేంటంటే చాలా బావుంది. ఈవెన్ ఫ్యామిలీ కూడా ఎవాల్వ్ అవుతుందన్నమాట. అంటే మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వడం కానీ, ఆర్ చైల్డ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే అది అంటే నెక్స్ట్ మంత్ మీకేంటంటే కన్వీనియంట్‌గా డెలివరీ జరగడం కానీ, లైక్ ఫ్యామిలీ అనేది ఎవాల్వ్ అవుతుందండి. ఇది మీకేంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఒస్తాయి. వ్యక్తులు ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళెందుకు చెప్తున్నారు అనేది వినండి. అంటే అందరూ మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చెయ్యాలని చెయ్యరు కానీ, బట్ మేబీ కొన్ని సార్లేంటంటే కొంతమంది చెప్పిన మాటలు కరెక్టే అయినా సరే, ఆ మూమెంట్‌లో అగ్రీ అవ్వలేకపోతుంటారు. సో, మీరు ఆ మిస్టేక్ చెయ్యొద్దండి. థింగ్స్ ఏంటంటే మీకు బాగా సెటిల్ అవుతాయి నెక్స్ట్ మంత్. కాకపోతే అంటే ఇప్పుడు మీరు ఇలా ఆలోచించినప్పుడు, లేకపోతే ఇలా మీరేంటంటే మీ ఓన్ వేలోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు మేబీ కొన్ని మైనర్‌గా మిస్టేక్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను హెల్త్ విషయంలో కూడా ఒకటే చెప్తాను. కొంచెం అంటే ఓవర్ థింక్ చేయడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే దానివల్ల కూడా అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి మీరు కొంత ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరు అంటే మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ గురించి చాలా థింక్ చేస్తున్నారండి. అంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ముందుకు వెళ్ళాలా? వెనక్కి రావాలా? అసలు ఈ సిట్యుయేషన్‌లోని మీ రోల్ ఏంటి? మీరసలు ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు మీరు అంతా కరెక్ట్ గానే చేసారా? అంటే ఇక్కడ మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీరు ఎవరిని కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదండి. అంటే
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ సిట్యుయేషన్‌ని మీరే సోల్‌గా డీల్ చేయాలనుకుంటున్నారు. సో, ఇది సోల్‌గా డీల్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు థింక్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించినప్పుడు ఇది రైటు, ఇది రాంగు ఇలా మీకు క్లారిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు ఎవరు చెప్పింది కూడా మీకేంటంటే అర్థం అవ్వట్లేదండి. అలా అని చెప్పి మీరసలు ఎవరు చెప్పింది కూడా వినడానికి రెడీగా లేనట్టుగా నాకనిపిస్తుంది. సో, అది మంచిదే. మీరేంటంటే తప్పు చేయట్లేదు. కాకపోతే మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు మీకు ఇక్కడ గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? అని అర్థమవుతున్నట్టయితే మీ వైపు నుంచి కూడా మిస్టేక్ ఉంటే దాన్ని మీరిప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చిందండి. అంటే ఎలా చెప్పాలంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే బెటర్‌గా మీకు వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరేంటంటే ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతది. కానీ మీరేంటంటే ఇక్కడ తప్పించుకోవడానికి చూడకూడదండి. నెక్స్ట్ మంత్ ఈ సిట్యుయేషన్‌లో మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇక్కడేంటంటే మేబీ కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ లేకపోతే కొంత మీకు మీరే థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకొని ఆ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ అలాంటివి కూడా జరుగుతాయండి. అంటే ఇంతకాలము మీరు ఆలోచించి మీరేం చేశారు? లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? అసలు ఈ సిట్యుయేషన్ ఎటువైపు వెళ్తుంది అని ఇంత ఆలోచించిన దానికి కూడా మేబీ ఒక రాంగ్ స్టెప్ వేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఆర్ సేఫ్‌గా మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకున్న ప్రాసెస్‌లోని మీకు తెలియకుండానే మీరు ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి ఎంటర్ అవుతారేమో అని అనిపిస్తుంది. సో, ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో చాలా కేర్‌ఫుల్‌గా డీల్ చేయండి. ఒకవేళ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే సెకండ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నేను కాదు అనను. బట్ ఏమవుతుందంటే, మీకు కొంత స్ట్రెస్ అనేది పెరుగుతుందండి. ఇఫ్ కెరియర్ అయినా అంతే చెప్పాను కదా! క్లియర్ కట్‌గా మిస్టేక్స్ జరుగుతాయని. సో, అంటే థింగ్స్ అనేవి పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరేంటంటే, నేను ఇంత ఆలోచించాను కదా! నేనేంటంటే ఇలా చేయాలి అనుకున్నాను కదా! సో, నేను ఇలానే చేస్తాను. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. సో, ఇలా చేస్తే నాకేంటంటే థింగ్స్ అనేవి పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి. డెఫినిట్‌గా సిట్యుయేషన్ బెటర్ అవుతుంది అని మీరు ఏదైతే ఫీల్ అవుతారో సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసినప్పుడు కొన్ని మీరు ఊహించనివి జరుగుతాయండి. ఆర్ మీ ఎమోషన్స్ ఏంటంటే కొంత ఫ్లక్చుయేట్ అవ్వడం కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఓవర్ థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్ అక్కడ అది కాకపోయినా అదే అన్నట్టుగా మీరు చూడడం కానీ, అంటే మీకు మీరు కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకుంటారండి. మీ మైండ్‌లో ఈ స్టోరీస్ క్రియేట్ అవ్వడం వల్ల, ఈ స్టోరీస్ ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూసిన ప్రాసెస్‌లోని మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. ఇది రిలేషన్‌షిప్పే అవ్వాలని లేదు. ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనైనా మీరు కరెక్ట్ చేసుకోవాలి. మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, కొంచెం మీ ఆలోచనలతోని జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎవరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు కానీ, ఇఫ్ వాళ్ళు కరెక్ట్‌గా చెప్తున్నారు అనిపిస్తే మాత్రం దాన్ని మీరు అగ్రీ చేయాల్సుంటుందండి. దాని ప్రకారం మూవ్ అవ్వాలి. అంతేకాని నేనేంటంటే తప్పించుకుంటాను, నేనిది ఫేస్ చేయలేను, నా వల్ల అవ్వదు అన్నట్టుగా మీరుంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. మీరు అనుకున్నంత సింపుల్ కాదు. అంటే ఇక్కడ మీకు రికగ్నైజేషన్ రావాలి, థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకోని, మీ టైమ్‌ని ఎంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రాబ్లమ్స్‌ని కూడా క్రియేట్ చేసుకుంటారు ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకు అంటే ఇంకా మీరేంటంటే కరెక్ట్ చేసుకోలేదన్నమాట. కరెక్ట్ చేసుకుంటే దాన్ని ఫేస్ చేయాలనుకుంటారు. తప్పించుకోవాలనుకోరండి. సో, ఇక్కడ కూడా చూసారా లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం కూడా మీరు ఏదో విషయంలో తప్పు చేస్తున్నారు. సో, మీ తప్పుని మీరు సరిదిద్దుకోవాలి అనేది ఇక్కడ మీనింగ్ అండి. ఫస్ట్ మీ తప్పేంటో మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకోవాలి అని. ఎందుకంటే లార్డ్ శివ అంతటి వారే తప్పు చేశారు. సో, అతను చేసిన తప్పుని అతనే సరిదిద్దుకున్నారు. అది మీకు తెలుసు. లార్డ్ గణేష విషయంలోని ఆవేశపడి అతను చేసిన పనికి అతనేంటంటే చాలా రిగ్రెట్ అయ్యారు. ఆ తర్వాత అతను అంతా కూడా మళ్ళీ నార్మల్ చేయడం కోసం అని చెప్పి కరెక్ట్ చేశారు. సో, అలానే మీరు కూడా ఏంటంటే మీరు చేసింది రైటా? రాంగా? అని ఆలోచించండి. రైట్ అయితే దాని ప్రకారం మీరేంటంటే మూవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మీరేదో తప్పు చేశారండి. అట్‌లీస్ట్ అందరికి ఇది రెసొనేట్ అవ్వకపోయినా కొంతమందికైనా ఇది రెసొనేట్ అవుతుంది. సో, రెసొనేట్ అయిన వాళ్ళు మాత్రం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కానీ మీరు ఇది యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకోకపోతే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అండ్ ఇంకొకటేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కంటే కూడా రిగ్రెట్ అవుతారంట. చాలా రిగ్రెట్ అవుతారు తర్వాత. సో, అలా మీకు రిగ్రెట్స్ ఉండకూడదనే ఇప్పుడే కరెక్ట్ చేసుకోమని లార్డ్ శివ చెప్తున్నారు. సో, మీకు నిజంగా ఇదేంటి అనేది తెలిస్తే దాన్ని కరెక్ట్ చేసుకోండి. లేదు మీకిది తెలీదు అంటే అట్‌లీస్ట్ మీరు తెలుసుకోవడానికైనా ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సిట్యుయేషన్స్‌ని ఎక్కువ డ్రాగ్ చేయొద్దండి. మీ ఓన్ ఐడియాలజీతో. చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి ఒరిజినల్‌గా ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళకేం జరుగుతుంది అనేది డిఫరెన్స్ తెలుసుకోలేకపోతుంటారు. కేవలం వాళ్ళకి జరుగుతుందే సిట్యుయేషన్ అని అనుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్ అండి. ఒరిజినల్‌గా సిట్యుయేషన్ ప్రకారం వాళ్ళు మూవ్ అయితే ఈ ప్రాబ్లమే ఉండదు. సో, మీరు ఇప్పటికైనా సరే ఈ డిఫరెన్స్ తెలుసుకొని కరెక్ట్ చేసుకోవడం మాత్రం మంచిదండి. నాకేంటంటే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే
మీకు రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో థింగ్స్ బెటర్ అవుతాయి. కెరియర్‌లో కూడా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవో జరగొచ్చు కానీ, బట్ అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. కాకపోతే మీ థాట్స్, మీ బిహేవియర్ అనేదేంటంటే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయకుండా మీరు చూసుకోవాలండి. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. సో, ఆలోచించండి. మీ వైపు నుంచి మీరు ఇంకా ఏమైనా సరే క్లియర్ చేసుకోవాల్సుంటే, క్లియర్ చేసుకోవడానికి మోస్ట్‌లీ ట్రై చేయండి. అండ్ ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇప్పుడు మీలో ఎవరైనా సరే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్తగా ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని చూస్తున్నట్టయితే, ఈ పర్సన్ మిమ్మల్ని ఇలానే ట్రీట్ చేయాలి, ఇలానే మాట్లాడాలి అని కాకుండా, క్లీన్‌గా అసలు వాళ్ళేంటి? వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ మోస్ట్‌లీ మీ డెస్టిన్డ్ పార్ట్నర్ అండి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, మేబీ మీరు వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, అక్కడ మెస్ అంతా మళ్ళీ క్లియర్ చేయలేక తర్వాత ఇబ్బంది పడడం కానీ, అదంతా వేస్ట్ అండి. మెస్‌ని క్రియేట్ చేయొద్దసలు ఫస్ట్. థింగ్స్‌నేంటంటే ఫస్ట్ నుంచి కూడా క్లీన్‌గా ఉంచుకోవడానికే ట్రై చేయండి. అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి అలాంటివి వద్దండి. అలాంటివి ఇక్కడ చాలా ప్రాబ్లమ్ తీసుకొస్తాయి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృషభ, కన్య, మకర రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూన్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు మీ ఇంట్యూషన్‌ని చాలా స్ట్రాంగ్‌గా ట్రస్ట్ చేయాలండి. నెక్స్ట్ మంత్ మాత్రం. అంటే మీకేదైనా ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. ఆర్ మీకేంటంటే ఏదైనా సరే జరుగుతుంది అని అనిపిస్తుంది. సో, దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తాయండి. దానివల్ల మీరేంటంటే చాలా సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా అంటే ఇప్పుడు మీలో ఎవరైనా సరే మనీ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలి, లేకపోతే మీకు ఏవో ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఫినాన్షియల్ ప్లాన్స్. సో, అలాంటివన్నీ కూడా వర్కౌట్ చేసుకోవచ్చండి. డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ కానీ అలాంటివి చేస్తే మీకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ మంత్ అయితే గుడ్ టైమ్ అండి. ఈవెన్ మీరేదైనా కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలి ఆర్ జాబ్ చేంజ్ అవ్వాలి. లేకపోతే మీకేంటంటే బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. సో, ఇలాంటివి కూడా మీరేంటంటే చేంజెస్ చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే వర్కౌట్ అవుతుంది. కెరియర్ పరంగా మాత్రం మీకు చాలా బావుందండి నెక్స్ట్ మంత్. అంటే ఎలా చెప్పాలంటే మీరు ఏదైనా ట్రై చేయాలే కానీ 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ ఎబిలిటీ ఉందండి. పర్టిక్యులర్‌గా అంటే మీలో కొంతమంది బిజినెస్ చేయాలనుకుంటారు కదా! అంటే పబ్లిక్‌తో ఇన్వాల్వ్ అయిన బిజినెస్ అండి. అంటే అన్ని బిజినెస్‌లు మేబీ పబ్లిక్ రిలేటెడ్ గానే ఉండొచ్చు కానీ, బట్ స్పెసిఫిక్‌గా పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే పబ్లిక్‌తోని కొన్ని డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! సో, అలాంటి బిజినెసెస్ మాత్రం డెఫినిట్‌గా మీరు చేయగలుగుతారు. అంటే పర్సన్స్ ఏంటంటే మీకు అట్రాక్ట్ అవుతారండి. మీ బిజినెస్ ఏంటంటే వాళ్ళకి చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందంట. సో, మీరేమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా స్టార్ట్ చేయొచ్చు. కొంచెం అంటే ప్రొఫెషనల్‌గా డీల్ చేయడం అనేది మాత్రం చూసుకోండి. బట్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. మీ కాన్ఫిడెన్సే మీ అడ్వాంటేజ్ అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా థింగ్స్‌ని డీల్ చేయాలనుకుంటే, మీకు అంత మంచిగా చేంజెస్ అనేవి కనిపిస్తాయి. పర్టిక్యులర్‌గా నేను చెప్తాను కదా! మీరు కెరియర్ చేంజ్ అవ్వాలనుకున్నా, లేకపోతే మీకున్న స్కిల్స్‌ని పాలిష్ చేసి పర్టిక్యులర్‌గా చూపించుకోవాలి అనుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. అంటే మీలో కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయండి. సో, ప్రొఫెషనల్‌గా అది బయటకి తీయాలి అనుకున్న వాళ్ళకి కూడా బావుంటుంది. అంటే ఈ యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, రైటింగ్ కానీ ఇలాంటి స్కిల్స్ ఉంటాయి కదా! సో, ఇలాంటి వాటి మీద ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నారు. ప్రొఫెషనల్‌గా కూడా మీకేంటంటే ఆ నాలెడ్జ్ ఉంది అనిపిస్తే నెక్స్ట్ మంత్ కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఆఫర్స్ అయితే మీకొస్తాయి. సో, అది కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి. నెక్స్ట్ మంత్ కెరియర్ పరంగా మాత్రం మీకు చాలా బావుంది. కాకపోతే వ్యక్తులతో డీల్ చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఒకళ్ళతోని మాత్రం అంటే కొంత ఆర్గ్యుమెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి మీకు ఫైట్స్ జరగడం కానీ, థింగ్స్ కొంత కాంప్లికేట్ అవ్వడం కానీ,
అండ్ దానికి మీరు ఏంటంటే వర్రీ అవ్వడం కానీ, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, ఏం జరుగుతదో, ఈ పర్సన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో అని మీకేంటంటే చాలా భయం వేస్తుంటదండి. పర్టిక్యులర్‌గా మీ కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది నాకు. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు డిస్టర్బ్ అవ్వకుండా మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరైనా మీతో ఫైట్ చేస్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, లేకపోతే కొంత ఫినాన్షియల్ డీలింగ్స్ దగ్గర మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు అంటే, మోస్ట్‌లీ అలాంటి వాళ్ళని ఈ టైంలో అవాయిడ్ చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళతో కానీ ఇప్పుడు మీరు ఇంటరాక్ట్ అయితే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. వాళ్ళేంటంటే కావాలని చెప్పి మిమ్మల్ని ఏంటంటే ట్రబుల్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ నేను ఒకటే చెప్తాను. ఈ టైంలోని మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి. అంటే మీరు ఏదైనా హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది. మీకు ఆ ధైర్యం కూడా ఉంటుంది. కాకపోతే మీరేంటంటే భయపడుతుంటారండి. మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇది నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? అనవసరంగా నేనేంటంటే ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాను అనే ఫీలింగ్ వస్తది. నెక్స్ట్ మంత్ పర్టిక్యులర్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరేంటంటే భయపడుతుంటారనమాట. మీరు హ్యాండిల్ చేయలేరేమో అనే ఫీలింగ్ మీకు వస్తుంటది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ సిట్యుయేషన్స్ మీద ఆర్కేంజెల్ మైకెల్ వర్క్ చేస్తుంటారు కాబట్టి మీకు ఆర్కేంజెల్ మైకెల్ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో, మీరు దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే మీ భయాన్ని పక్కన పెట్టేసి ఏదైనా ధైర్యంగా చేయాల్సుంటుంది. నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే రిస్క్ తీసుకోవచ్చండి. కాకపోతే చెప్పాను కదా! వ్యక్తులు పర్టిక్యులర్‌గా మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. వ్యక్తులతోని అంటే మీకు కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయన్నప్పుడు అలాంటి వాళ్ళని కొంత దూరం పెట్టండి. ఈవెన్ నేనిక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే పర్టిక్యులర్‌గా మీరు అంటే రిలేషన్‌షిప్‌లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మీ పర్సన్‌తో కూడా మీకేంటంటే ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎక్కువ అంటే వాళ్ళతోని మాట్లాడి ఎక్కువ అంటే ఇన్వాల్వ్ అవ్వద్దు. అండ్ మీలో కొంతమందేంటంటే చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతారండి. ఫ్రీడమ్ లేనట్టు ఫీల్ అవుతుంటారు. సో, మీకేంటంటే ఎలా అనిపిస్తుంటదంటే అసలు ఏం చేయాలి? అసలు ఎలా అంటే ఒక సిట్యుయేషన్ నుంచి బయటకి రావాలి అని అనుకుంటారు. సో, థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచుకోండి. మీరేంటంటే ఎక్కువ ఆలోచించొద్దండి. మీరేంటంటే ఏదో చేసేయాలి, ఎలానో ఫైట్ చేసేయాలి అనుకోని ఆ స్ట్రెస్‌ని తీసుకోవద్దు. కేర్ ఫ్రీగా మీకు మీరు ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మీకేది ఇష్టమైతే మీరది చేయొచ్చండి. మీకు ఏ పాత్‌లో వెళ్ళాలనిపిస్తే ఆ పాత్‌లో మీరు వెళ్ళొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయరు. డెఫినిట్‌గా ఫ్రీడమ్ అనేదైతే మీకు వస్తుందండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో స్ట్రగుల్ అవుతున్నా, లేకపోతే మీకేంటంటే ఎక్కడో కానీ ఎందుకో థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. లేకపోతే మీరేంటంటే దాని నుంచి బయటకొస్తారో లేదా అనే ఫీలింగ్‌లో ఉన్న అంటే ఎప్పటినుంచో ఒక సిట్యుయేషన్ ఉంటది కదా! ఇలాంటి సిట్యుయేషన్ నుంచి కూడా మీరు బయటకి రావడం కానీ, మీకు ఫ్రీడమ్ దొరకడం కానీ జరుగుతుందండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీరు మీ లైఫ్‌లో అంటే కొన్ని థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోని స్టక్ అయిపోయి ఉంటారు కదా! సో, మీకు ఏం చేయాలో అర్థం కాక ఉంటారు కదా! అలాంటి సిట్యుయేషన్‌లో మీకైతే ఫ్రీడమ్ దొరుకుతుందండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే పర్టిక్యులర్‌గా ఆహ్, మీరేంటంటే చాలా రోజుల నుంచి ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎవరో ఒక పర్సన్‌తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఆర్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేసేసినా సో, బేసిక్‌గా అంటే ఈ కమ్యూనికేషన్ వల్ల మీకు అంటే పెద్ద బెనిఫిట్ ఏం కనిపించినట్టుగా లేదండి. చాలా వరకు అంటే ఇప్పుడు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా, లేకపోతే కెరియర్ యాస్పెక్ట్‌లో అయినా, ఇంకే యాస్పెక్ట్‌లో అయినా సరే మీరేంటంటే ఒక పర్సన్‌తో కమ్యూనికేట్ చేయాలని చాలా ట్రై చేసి థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేయాలని చాలా ట్రై చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ మీకేంటంటే పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు. అట్‌లీస్ట్ థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవుతున్నట్టుగా మీకు అనిపించట్లేదు. సో, ఇక్కడేంటంటే మరి కొంచెం మీరు ప్లాన్ చేయాల్సుంటుందండి. మరి కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అలా చేస్తేనే చేంజెస్ వస్తాయండి. మీకేంటంటే అంత పాజిటివ్ వైబ్స్ రావు. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకొచ్చినప్పుడు కూడా మీకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. మీరేంటంటే చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నట్టే ఫీల్ అవుతారు. బట్ మీకు ఆ పాజిటివ్ ఫీలింగ్ రాకపోయినా ఖచ్చితంగా పాజిటివ్‌గానే థింగ్స్ సెటిల్ అవుతాయండి. నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావడం అనే ప్రాసెస్‌లోనేంటంటే మీరు మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. బయట వ్యక్తుల్ని చూజ్ చేసుకోవాలి. బయట వ్యక్తుల ప్రకారమే యాక్ట్ చేయాలని కాదు. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాల్సుంటుందండి. మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకొని మూవ్ అవ్వాల్సుంటుంది. అది మీకేంటంటే అంత పాజిటివ్‌గా అనిపించదు. ఎందుకంటే మనం చూజ్ చేసుకోవడం అనేది అన్నిటికంటే కష్టం. దానికి రీజన్ ఏంటంటే, మేబీ వ్యక్తులు మనతో అగ్రీ అవ్వకపోవచ్చు. వ్యక్తుల కోఆపరేషన్ దొరకకపోవచ్చు. సో, మీకు అది అనిపించొచ్చు. మనని మనం చూజ్ చేసుకోకుండా ఎదుటి వ్యక్తులను చూజ్ చేసుకుంటే మేబీ థింగ్స్ బెటర్ అవుతాయి అన్నట్టుగా. సో, అలా ఏం లేదండి. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకొని మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాల్సుంటుంది. ఇక్కడ డెఫినిట్‌గా మీకైతే ఫ్రీడమ్ దొరుకుతుందండి. అంటే మీరు ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్, ఎదుటి వ్యక్తులతో ఉన్న సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోయి ఉన్నట్టున్నారు. సో, వాళ్ళ ఒపీనియన్స్‌కి మీరు ట్రాప్ అయిపోద్దండి. మిమ్మల్ని మీరు కేర్ ఫ్రీగా చూజ్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా మీరుండండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం థింగ్స్ ఏంటంటే అంత ఈజీగా మీకు సెటిల్ అవ్వవు.
నెక్స్ట్ మంత్ ఏంటంటే మీకు రిలేషన్‌షిప్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత అంటే డిఫికల్ట్‌గా అనిపిస్తాయండి. అంటే మీరు చేసే ప్రయత్నాల్లోని మీకెలా అనిపిస్తదంటే థింగ్స్ అనేవి పెద్ద హోప్‌ఫుల్‌గా టర్న్ అవుతున్నట్టు అనిపించదు. సో, దానివల్లే ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. సో, మేబీ అంటే అక్కడ కూడా కొంత సిట్యుయేషన్స్ అనేవి అంటే మీకు ఎలా అనిపిస్తదంటే మేబీ ఇక్కడ ఏమవుతుందో ఆర్ ఎలా ఇది చేంజ్ అవుతుందో అసలు మీ పరిస్థితి ఏంటో అని ఇలా కొంత వర్రీ అయ్యే సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి ఆర్కేంజెల్ మైకేల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి మీకేంటంటే అంత భయపడి లేకపోతే అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసేస్తారేమో అని అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. క్లియర్‌గా నేను చెప్తున్నాను కదా! మీ చేతిలో ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ఛాన్స్ తీసుకోండి. మీ చేతిలో ఛాన్స్ లేదు అన్నప్పుడు మీరేంటంటే దాని ప్రకారం మీరు మూవ్ అవ్వడం అయితే మంచిది. బట్ డెఫినిట్‌గా నేనిక్కడ మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే సిట్యుయేషన్స్ ఏవైనా ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. ఏదైనా మీ కంట్రోల్‌లో ఉన్నంత వరకు మీరు హ్యాండిల్ చేయండి. మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారన్నప్పుడు విడిచిపెట్టేయండి. ఈవెన్ లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం కూడా ఏంటంటే డెఫినిట్‌గా మీకు అంటే సక్సెస్ అనేది ఉందండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీకు పేషెన్స్ ఉండాలి. అండ్ స్పిరిచ్యువల్‌గా కూడా కొంత ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీలో కొంతమంది అంటే ఈ మెంటల్ క్లారిటీ కోసం యోగా, మెడిటేషన్ లేకపోతే బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ఇలాంటివి చేస్తుంటారు. సో, అలాంటివి చేయడం వల్ల కూడా మీ థాట్స్ ఏంటంటే కొంత క్లియర్‌గా ఉండడం కానీ, మీకేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అని ఒక విజన్ ఏర్పడడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. సో, దానివల్ల కూడా సక్సెస్ ఉంటది అని ఇక్కడ లార్డ్ శివ గైడెన్స్. సో, మీకు పేషెన్స్ కూడా ఉండాలి. అంటే నాకు తెలిసి థింగ్స్ ఏంటంటే వెంటనే జరిగిపోవు మీ ఫేవర్‌లో. బట్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా జరుగుతాయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే జూన్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నెక్స్ట్ మంత్ మీకేంటంటే మంచిగా ఉంటుందండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే న్యూ బిగినింగ్స్ కొన్ని జరుగుతాయని చెప్పొచ్చు. సో, ఎవరైనా కెరియర్ యాస్పెక్ట్‌లోని అంటే న్యూగా ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలి, లేకపోతే అంటే న్యూ జాబ్ ఏదైనా చేసుకోవాలి, లేకపోతే కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకేంటంటే గుడ్ టైమ్ అని చెప్పొచ్చండి. మీరేంటంటే ఆహ్, డెఫినిట్‌గా అలాంటివేవైనా స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆహ్, మీకు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయండి. అండ్ మీ కనెక్షన్స్ కూడా బాగా ఎవాల్వ్ అవుతాయని చెప్పొచ్చు. మీకేంటంటే డెఫినిట్‌గా పర్సన్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. దానివల్ల మాత్రం మీరు ఖచ్చితంగా కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ మంత్ అంటే మీరు ఏదైనా సరే ఒకటి ట్రై చేస్తే మాత్రం పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ మీరు పాస్ట్‌లో ఏమైనా ప్రయత్నాలు చేసి అది మీకంత బెటర్‌గా ఏం కనిపించకపోయినా నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంత మీకు చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఈవెన్ నేను చెప్పాను కదా! వ్యక్తులతో కనెక్షన్స్ పెంచుకోవడం వల్ల కూడా మీకేంటంటే మంచి సపోర్ట్ దొరుకుతుందండి. నెక్స్ట్ మంత్ మీకేంటంటే ఫినాన్షియల్‌గా మాత్రం చాలా బావుంది. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తారండి. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ పర్సన్ ఎంట్రీ వల్ల మీ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే సాల్వ్ అవుతాయేమో అని నాకనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చండి. అంటే కొంతమందికి బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, కొంతమందికి న్యూ కొలీగ్ అవ్వచ్చు, కొంతమందికి న్యూ బాస్ అవ్వచ్చు, ఆర్ కొంతమందికేంటంటే న్యూ లవ్ ఇంట్రెస్ట్ కూడా అవ్వచ్చండి. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మోస్ట్‌లీ ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో, లేకపోతే ఒక పర్సన్ కోసం మీ లైఫ్‌లో వెయిట్ చేస్తున్నారో, డెఫినిట్‌గా ఒక న్యూ పర్సన్ అయితే వస్తారండి. న్యూ లవ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా అంటే కొంత ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మంచి సోషల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ మీ లైఫ్‌లోకి వస్తారు అని చెప్పొచ్చు. సో, ఇదేంటంటే మీకు కొంత రిలీఫ్‌నిస్తుంది. ఈవెన్ అంటే మీరు నెక్స్ట్ మంత్ ఏమైనా సరే
ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, అది అంటే గ్రోత్‌ని చూస్తారండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మీలో ఎవరికైనా సరే సేవింగ్ ప్లాన్స్ ఏవైనా ఉన్నా, లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలనే ప్లాన్ ఉన్నా, నెక్స్ట్ మంత్ అది చేయొచ్చా? చేయకూడదా? పర్వాలేదా? అనుకున్నట్టయితే డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ మీరు అలాంటివి చెయ్యొచ్చు. ఈవెన్ మీకు అలాంటి ప్లాన్ లేకపోయినా సరే ప్లాన్ చేసుకొని మరి అంటే వాటి కోసం అని చెప్పి ట్రై చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫినాన్సెస్ పరంగా బావుంది. చెప్తున్నాను కదా! మీకేంటంటే ఈవెన్ అంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఎవరో ఒకళ్ళు మీ విషయాల్లోని మీకు ఏంటంటే కొంత గైడెన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తారండి. దానివల్ల మీకేంటంటే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా మీలో ఎవరైనా సరే ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. యాక్షన్ తీసుకోవాలా వద్దా అని ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ ఆలోచిస్తున్నట్టయితే నెక్స్ట్ మంత్ మాత్రం యాక్షన్ తీసుకోవడం మంచిదండి. ఇంకా ఇంకా అలా అంటే లాగ్ చేయొద్దు. మీలో కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దాంలే. ఇప్పుడు ఇది మంచి టైమో కాదో మనకు తెలీదు. సో ఇప్పుడెందుకు మనం అనవసరంగా ఇంత స్ట్రెస్ తీసుకోవడం వద్దులే తర్వాత చూద్దాం అని ఇలా ఆలోచిస్తుంటారు. సో అలా ఏం ఆలోచించొద్దు. 100% మీరు నెక్స్ట్ మంత్ మాత్రం ఏదైనా సరే యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చండి. అదేంటంటే ఒక కెరియర్ యాస్పెక్టే కాదు, ఒక ఫినాన్సెస్ యాస్పెక్టే కాదు, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండతారు. రిలేషన్‌షిప్‌లో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి దగ్గర కూడా మీరేంటంటే ఇంకా యాక్షన్ తీసుకోవడం మంచిది. మీలో కొంతమంది ఏంటంటే నా దగ్గరకొస్తుంటారు. వచ్చి అంటే ఇప్పుడు మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయండి. సో అంటే హస్బెండ్ మీద వైఫ్ యాక్షన్ తీసుకోవాలా వద్దా? లేకపోతే వైఫ్ మీద హస్బెండ్ యాక్షన్ తీసుకోవాలా వద్దా? ఇలా అన్నమాట. సో మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఎవరైనా సింగిల్‌గా ఉండి ఇప్పుడు ఒక న్యూ పర్సన్ విషయంలోని అంటే మనం ముందుకు వెళ్దామా వద్దా? అసలు ఇప్పుడు మనం రెడీగా ఉన్నామా లేదా? ఇలా థింక్ చేసేవాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడానికి స్ట్రాంగ్‌గా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే కొన్ని సార్లు మీకేమనిపిస్తుంటదంటే ఆహ్, మీరు వర్త్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అనే ఆ ఫీలింగ్ మీకుంటది. బట్ అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ మీరు ఎవరిని డిజర్వ్ చేస్తే వాళ్ళే మీ లైఫ్‌లోకొస్తారు. ఈవెన్ ఇది లవ్ ఇంట్రెస్ట్ అని కాదు కానీ, మీరేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్‌లోనే కాదు, లేకపోతే లైఫ్‌లోనే అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఆర్ మీ వాల్యూ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకో కానీ వ్యక్తులు మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నారు అని మీకు అనిపించి మీరేంటంటే దాని గురించి ఓవర్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరిలా ఫీల్ అవుతున్నా మీ లైఫ్‌లోకి మీరు డిజర్వ్ చేసే పర్సన్స్ వస్తారు. మీకు ఎవరైతే సపోర్ట్ చేయాలో వాళ్ళే సపోర్ట్ చేస్తారండి. మీరేంటంటే మేబీ రాంగ్ పర్సన్స్ నుంచి రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల కొంత అలాంటి ఫీలింగ్ అనేది ఉండొచ్చు. బట్ నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లోకి కరెక్ట్ పర్సన్స్ ఎంటర్ అయ్యే టైం వచ్చేసింది కాబట్టి మీరేంటంటే ఇంకా అలాంటి ఫీలింగ్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మాత్రం మీ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారండి. మేబీ అంటే ఇప్పటి వరకు మీరు ఒక జోన్‌లో ఉండుంటారు. అంటే నేను ఇదే డిజర్వ్ చేస్తాను. నేను ఇలానే ఉంటాను. నా లైఫ్ ఇలానే ఉంటుంది. ఆర్ పర్సన్స్ నాతోని ఇలానే ఉంటారు. ఇలా మీకు మీరేంటంటే మేబీ ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసుకొని ఉండుంటారు. బట్ ఫైనల్‌గా మీరేంటంటే మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ తెలుసుకుంటారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరెంత బిగ్ థింగ్స్ అచీవ్ చేస్తారు. సో, ఈ బిగ్ థింగ్స్ మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేయబోతున్నాయి? అసలు మీరు దేనికి కేపబుల్? అసలు మీ ఎబిలిటీ ఏంటి? ఇలా చాలా విషయాలు తెలుసుకుంటారండి. దానివల్ల కూడా మీ లైఫ్‌లో మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నా సరే, వాటిని చాలా కాన్ఫిడెంట్‌గా డీల్ చేస్తారు. ఖచ్చితంగాను మీలో ఉన్నది బయట వాళ్ళకి కనిపిస్తదండి నెక్స్ట్ మంత్. నాకలాంటి సిట్యుయేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకు మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండండి. ఏ సిట్యుయేషన్‌లో కూడా ఓవర్ థింక్ చేయొద్దు. మీరు ఇదే డిజర్వ్ చేస్తారా? మీ లైఫ్ ఇలానే ఉంటుందని కూడా అనుకోవద్దు. ఎందుకంటే లైఫ్ అనేది అన్‌ప్రెడిక్టబుల్. సో, ఏ రోజైనా ఎలా అయినా ఉండొచ్చు. ఏదైనా మారొచ్చు. ఖచ్చితంగా మీ లైఫ్‌లోనైతే గుడ్ చేంజెస్ వస్తాయండి. సో, ఈ గుడ్ చేంజెస్ ఏంటంటే మీకు అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఈ సిట్యుయేషన్ నుంచి ఏంటంటే బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే మీ థాట్స్ కంప్లీట్‌గా అక్కడ ట్రాప్ అయిపోయి ఉన్నాయి. ఆర్ మీరే ఆ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, మీకేమనిపిస్తుందంటే బేసిక్‌గా ఈ సిట్యుయేషన్ నుంచి నేను బయటికి రాలేనేమో, ఈ సిట్యుయేషన్ ఇంతేనేమో, లేకపోతే ఈ సిట్యుయేషన్‌లోని నా పరిస్థితి ఇలానే ఉంటదేమో, ముందుకు వెళ్ళలేనేమో అనే ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. సో, ఇక్కడ మీకేంటంటే వేరే వాళ్ళు చెప్తున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీకు సిట్యుయేషన్ ఏంటో అర్థమయ్యేలా చేస్తున్నారు కానీ, మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే బాగా ఎమోషనల్‌గా ఇక్కడ సిట్యుయేషన్‌లోనే ఇన్వెస్ట్ చేశారండి. దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. కాకపోతే నేనిక్కడ ఒకటి చెప్పగలను. మీ ఫీలింగ్స్ ఏంటి? మీరసలు ఏం డిజర్వ్ చేస్తారు? బట్ ఇక్కడ మీకు జరుగుతుందేంటి? అని ఈ పాయింట్‌లోని మీరేంటంటే థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. వన్స్ మీరు థింక్ చేసి
మీరు కరెక్ట్ స్టెప్స్ కానీ వేస్తే యూనివర్స్ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు ఇస్తుందండి. బట్ ఇక్కడ మీరేంటంటే ఏం చేస్తున్నారు? అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? అసలు దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉంది? మీరు ఎటు వెళ్తున్నారనే క్లారిటీ కానీ మెయింటైన్ చేయకపోతే మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రాలేరు. సో, బేసిక్‌గా నేనిక్కడ మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి. అండ్ మీ స్టాండర్డ్స్‌ని కూడా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీలో కొంతమంది అంటే తక్కువకి సెటిల్ అవుదాం అని చూస్తున్నారండి. తక్కువ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. అంటే ఒక కేటగరీ పర్సన్స్‌ని డిజర్వ్ చేస్తారని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ మీరైతే అవి డిజర్వ్ చేయరండి. మీరేంటంటే బిగ్ థింగ్స్‌ని డిజర్వ్ చేస్తారు. అందుకే ఇవేంటంటే కొంత మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఆర్ మీరేంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఆ బిగ్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్‌లో బిగ్ థింగ్స్ జరగడానికి ఉన్నాయనే ఆ బిలీఫ్ మీకు లేదు. బట్ నెక్స్ట్ మంత్ మీకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తుందండి. మీరు అర్థం చేసుకుంటారు క్లియర్‌గా. అండ్ అక్కడి నుంచి మీరు వేసే ప్రతి స్టెప్ కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేస్తది. సో, కొంత అంటే మెంటల్‌గా స్ట్రెస్ అయితే కనిపిస్తుంది నాకు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫినాన్షియల్‌గా మంచిగా ఉంటుందండి. ఈవెన్ నేను చెప్పాను కదా! కెరియర్ పాత్‌లో కూడా చేంజెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి గుడ్ టైమ్ అనమాట. కెరియర్‌లో కూడా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి నాకు. సో, అది యాక్చువల్‌గా గుడ్ సైన్ అని చెప్పొచ్చు. మనీ సేవింగ్స్ కానీ అంతా బావుంది. బట్ కొంత రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. అంటే మీరొక బిలీఫ్‌లో ఉంటే ఇదే జరగాలి ఆర్ ఇదే మీరు డిజర్వ్ చేస్తారు అని. సో, ఆ బిలీఫ్ అనేది చేంజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీరిక్కడ కొన్ని అర్థం చేసుకుంటారండి. లైఫ్‌లోనేంటంటే సింపుల్ థింగ్స్ అనేవి మనం డిజర్వ్ చేస్తాం అని అనుకున్నా బిగ్ థింగ్స్ డిజర్వ్ చేయడనుకున్నప్పుడు ఆ సింపుల్ థింగ్స్ అనేవి మన లైఫ్‌లోకి రావు. సో, ఇలా కొంత క్లారిటీ అయితే మీకొస్తుంది. కాకపోతే ఈ ప్రాసెస్ ఏంటంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందండి. పీస్‌ఫుల్‌గా ఉండదు. దానివల్ల కొంత సఫర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బట్ మీరేంటంటే మీ థాట్స్‌ని కంట్రోల్ చేయడానికి జస్ట్ మీరొక మెడిటేషన్ 15-20 మినిట్స్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఏం అవసరం లేదు. ఇంకా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తే మీరు ఈ ఎమెథిస్ట్ వాండ్ ఎమెథిస్ట్ క్రిస్టల్‌ని ఏంటంటే బ్రేస్లెట్‌గా అయినా సరే యూజ్ చేయొచ్చు మీ రైట్ హ్యాండ్‌కి. ఈవెన్ ఇక్కడ నాకు లార్డ్ శివ మెసేజెస్ కూడా ఎలా అనిపిస్తున్నాయంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే కూడా లార్డ్ శివకి మాత్రం ప్రేయర్స్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు. ఒక్కసారి మాత్రం లార్డ్ శివకి మాత్రం ప్రేయర్ చేయండి. అది ఎందుకంటే, మీ లైఫ్‌లోని మీరు ఎంత బిగ్ సిట్యుయేషన్స్ చూస్తున్నా, మీరు ఎంత సఫర్ అవుతున్నా, అవి మీకు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్‌లా అనిపిస్తున్నా సరే, లార్డ్ శివ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారంట. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీ దగ్గరికి కూడా రాకుండా అవి మీరేంటంటే ఫేస్ చేసి సఫర్ అవ్వకుండా లార్డ్ శివ చేస్తారంట. సో, మీరేంటంటే ఎవ్రీడే కూడా ఒక్కసారి మాత్రం లార్డ్ శివకి ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఎలాంటి డిజాస్టర్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా రాకుండా పరిస్థితుల్ని, వ్యక్తుల్ని మీ ఫేవర్‌లో చేంజ్ చేస్తారు. సో, మీకేంటంటే భయం ఇంక ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మెసేజ్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, లార్డ్ శివ సపోర్టే మీకున్నప్పుడు ఎవరేం చేస్తారు? ఎవ్వరు ఏం చేయలేరు. ఆర్ ఏ సిట్యుయేషన్ కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయదండి. సో, మీరు అందుకే ఈ రోజు నుంచి ఏంటంటే, ఇంక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మంత్ ఏంటంటే, థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే, మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ఈవెన్ ఎవరైనా వ్యక్తులు కానీ, సిట్యుయేషన్స్ కానీ మిమ్మల్ని అపోజ్ చేస్తున్నా, జూన్ మంత్‌లో మాత్రం ఇవి చాలా వరకు చేంజ్ అవుతాయి. ఈ చేంజెస్ ఏంటంటే, ఎవ్రీడే కూడా నేను చెప్పాను కదా! ఒక్కసారైనా లార్డ్ శివాని మాత్రం అంటే తలుచుకోండి, ప్రేయర్ చేయండి. ఖచ్చితంగాను మీరు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేయకుండా అతనే మిమ్మల్ని ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. వచ్చే నెల అంటే జూన్ 2025 ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే,
నెక్స్ట్ మంత్ కొంచెం వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేస్తారో వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే బీట్రే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, కొంచెం వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా అంత ఈజీగా ఏది షేర్ చేసుకోవడం కానీ, మీ సీక్రెట్స్ మీరేంటంటే వాళ్ళకి చెప్పడం కానీ, ఆర్ వాళ్ళకి ఏదైనా ఒక వర్క్‌ని ఎంట్రస్ట్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో, కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. డెసిషన్స్ తీసుకున్న దగ్గర కూడా ఏంటంటే అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలది వర్తీయేనా కాదా అని ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ మీరు మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ మిస్టేక్స్ వల్ల కూడా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారంట. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనం తీసుకునే డెసిషన్స్ అనేవి మనకి కంఫర్టబుల్‌గా ఉండాలి అని చెప్పి అనుకోని ఒకటి అనుకుంటాం. సో, ఇలా మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, మీరేంటంటే ఇదే అనుకోని ట్రస్ట్ చేసి ఒకటి చేయడానికైతే లేదు. ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు రాంగ్? అనేది చూసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ మంత్ మీలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయండి. మీ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. మీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వల్ల. మీరేంటంటే ఒక న్యూ పర్సన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. సో, ఈ న్యూ పర్సన్ ఏంటంటే లైఫ్‌లో కూడా న్యూ థింగ్స్‌ని చూస్తారని చెప్పొచ్చు. ఆర్ థింగ్స్‌ని ఏంటంటే డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తారండి. సో, ఈ ప్రాసెస్ ఏంటంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గుడ్ థింగ్స్ కానీ, లేకపోతే గుడ్ పాత్ కానీ ఎప్పుడూ డిఫికల్ట్ గానే ఉంటుందండి. గుడ్ చేంజెస్ కూడా అంతే. కంఫర్టబుల్‌గా ఉండవు. చాలా అనీజీగా అనిపిస్తది. బట్ ఖచ్చితంగాను ఈ టైంలో మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒస్తాయి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏంటంటే మీ మంచికే వస్తున్నాయి. ఇవి రావాల్సిన అవసరం ఉంది. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావడం కానీ, మీరు మీ లైఫ్ పర్పస్‌ని ఫాలో అవ్వడం కానీ జరుగుతుంది. ఈవెన్ అంటే ఫినాన్షియల్‌గా కూడా చాలా బావుంటుందండి. గ్రోత్ కనిపిస్తుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆపర్చునిటీస్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడో సేవ్ చేసుకున్న మనీ రావడం కానీ, ఆర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కోసం ఎవరైనా ఫైట్ చేస్తున్నా, వెయిట్ చేస్తున్నా అవి మీకు వర్కౌట్ అవ్వడం కానీ, ఆర్ ఇక్కడ మీరేంటంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తుంటే జాబ్ రావడం కానీ, ఇన్‌కమ్ అనేది పెరగడం కానీ, లేకపోతే మీకు ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే మీకు హైక్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తారండి. అండ్ ఇంకొకటేంటంటే బిజినెస్ పెట్టే వాళ్ళకి సక్సెస్ కనిపించడం, గ్రోత్ అనేది లైక్ ఏంటంటే మీరు చూస్తుంటారండి మీ ఫినాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయన్నమాట. ఇది చాలా గుడ్ టైమ్ అండి. ఈవెన్ మీలో ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మంచిగా కలిసొస్తుంది. ఆర్ గతంలో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీకు ఇంకా రాలేదు. ఆర్ మీరు ఎవరికో డబ్బులు ఇచ్చేసారు అవి రాలేదు. సో, ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే అవి కూడా తిరిగి వచ్చేయొచ్చు. మొత్తానికి మీరు ఊహించిన విధంగా మనీ అనేది మీ లైఫ్‌లోకి చేరుతుందండి. మనీ ఫ్లో మాత్రం చాలా బావుంది. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరేదైనా కొత్తగా చేస్తున్నా ఆర్ మీరేవో ప్రయత్నాలు చేస్తున్నా సరే, మీకేంటంటే చేంజెస్ కనిపిస్తాయండి. మీరేంటంటే క్లియర్ కట్‌గా అవి ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. మీ లైఫ్‌లో ఓకే. గుడ్ చేంజెస్ వస్తున్నాయి ఆర్ గుడ్ పాత్‌లోకి వెళ్తున్నారు. మొత్తానికి లైఫ్‌లోని ఏదో కానీ డిఫరెన్స్ అనేది ఉంది. అది మీరు ఫీల్ అవుతుంటారనమాట. సో, ఇలా కూడా కనిపిస్తుంది కాబట్టి మంచిగా ఉంటుందండి. ఈవెన్ అంటే ఇప్పుడు మీలో ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఆర్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా మీకేంటంటే మంచి మ్యాచెస్ రావడం కానీ, ఆర్ మీ పర్సన్ నుంచి మీకు ఆ కమిట్మెంట్ రావడం కానీ, ఆర్ మీరేంటంటే మ్యారేజ్ విషయంలోని క్లియర్ కట్‌గా ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. మ్యారేజ్‌లో కూడా గుడ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. కాకపోతే వ్యక్తుల్ని మాత్రం చూసుకోవాలండి. ఎందుకంటే మీకు గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడం తెలియాలి. ఆఫ్‌కోర్స్ మ్యారేజ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో, మీకేంటంటే అక్కడ ప్రోగ్రెస్ ఉంటుంది అంటే ఖచ్చితంగా మీరు మీ పర్సన్‌ని మీట్ అవ్వచ్చు. కానీ దానికంటే ముందు ఏంటంటే మేబీ మీరు డిఫరెంట్ టైప్ పర్సన్స్‌ని కూడా మీట్ అవ్వచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీకు క్లారిటీ రావాలి. మీకెలాంటి పర్సన్ రావాలో, మీ రిక్వైర్మెంట్ ఏంటో మీకు తెలియాలి అని యూనివర్స్ ఏంటంటే అలాంటి అరేంజ్‌మెంట్స్ చేస్తుంటది. సో, ఈ అరేంజ్‌మెంట్‌కి మీరేంటంటే కొంత కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు మీ పర్సన్‌ని మీట్ అవ్వడం జరుగుతుందండి. నాకలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కనెక్షన్స్ పెరుగుతాయండి. వ్యక్తులతోని బాగా ఇంటరాక్ట్ అవ్వడం, వ్యక్తులు మీతో ఇంటరాక్ట్ అవ్వడం, అంటే ఫ్రెండ్‌షిప్స్ ఏర్పడడం, లేకపోతే వాళ్ళ సపోర్ట్ దొరకడం ఇలా కూడా జరుగుతుంది. సో, ఇలా జరుగుతుంది కాబట్టి వ్యక్తుల్ని మీరేంటంటే డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉండాల్సుంటుంది. గుడ్ పర్సన్ ఎవరు, బ్యాడ్ పర్సన్ ఎవరని. సో, మీకేంటంటే వాళ్ళు ట్రస్ట్ వర్తీలా అనిపిస్తేనే అన్నీ షేర్ చేయండి. ఒకవేళ ట్రస్ట్ వర్తీలా అనిపించకపోతే నార్మల్‌గా మాట్లాడండి. కానీ కనెక్షన్స్ మాత్రం పెంచుకునే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే మేబీ ఈ టైంలో మీరు కనెక్షన్స్ ఎప్పుడైతే పెంచుకుంటారో అది మీకు రేపటికి యూజ్ అవ్వచ్చు. మీ ఫ్యూచర్ అంటే దానివల్ల బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు అలాంటి సజెషన్స్ ఇస్తుంది. ఏదైనా సరే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే మీరు ఫీల్ అవుతారండి ఈ టైంలో. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లోని మీరేంటంటే చాలా కాలం నుంచి థింగ్స్ అనేవి ఒక గుడ్ వేలో వర్కౌట్ అవ్వాలి. ఆర్
మీకేంటంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. ఆ విధంగా వర్కౌట్ అవ్వాలని చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ మీకేంటంటే ఎక్కడా హోప్ కనిపించట్లేదు. మేబీ ఇప్పుడేంటంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయని ఎక్కడో కానీ వెయిట్ చేయడం కానీ, ఎక్కడో ట్రస్ట్ చేస్తున్నారు. అయినా సరే నాకు డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ డిస్టర్బెన్సెస్ ఇంకొంతకాలం ఉంటాయండి. సో, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే, మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకున్న దగ్గర మీరు స్ట్రెస్ తీసుకొని, మీరు యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, మీరు చేస్తుంది కరెక్టా? మీరు వెళ్తున్న దారిలోని మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా స్టిల్ మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పుడు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, డెఫినిట్‌గా నేను చెప్తున్నాను కదండీ! మీ కార్డ్స్‌లోనేంటంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. కాకపోతే మీలో కూడా కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. మీలో ఏంటంటే కొన్ని ఫియర్స్ ఉన్నాయి. మీలోనేంటంటే మేబీ ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ మీద క్లారిటీ లేక కన్‌ఫ్యూజన్ ఉంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్ ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా మీకు డిస్టర్బింగ్‌గా అనిపిస్తుందండి. అప్స్ అండ్ డౌన్ సిట్యుయేషన్స్ అనేవి మేబీ ఎక్కువ చూస్తున్నారేమో! దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మనం న్యూ బిగినింగ్స్ మీద హోప్ పెట్టుకుంటున్నాం. కానీ న్యూ బిగినింగ్స్ జరుగుతాయో జరగవో. మేబీ అంటే జరిగినా సరే మనం అనుకున్నట్టుగా ఉండదేమో! మళ్ళీ చేంజ్ అయిపోతదేమో! ఇలా మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, నేనైతే ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. అది ఏంటంటే, మీరు ఏ సిట్యుయేషన్ గురించి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఏదైతే చేస్తున్నారో, మీలో వచ్చిన చేంజెస్ అనేవి గుడ్‌గా ఉన్నాయో, మీరింక దేనికోసం కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈవెన్ నేను ఇక్కడ కూడా అంటే ఈ కార్డ్ కూడా చూసి చెప్పగలను. అదేంటంటే, లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం అయితే మాత్రం మీరు మీ ఇగోని విడిచిపెట్టాలి. ఇల్యూషన్స్ కూడా క్రియేట్ చేసుకోకూడదు. మీరేంటంటే కొన్ని థింగ్స్‌ని మేబీ ఇగోతో ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. సో, ఇగోకి, సెల్ఫ్ రెస్పెక్ట్‌కి కొంతమందికి డిఫరెన్స్ తెలీదండి. సో, మీది ఇగోఆ, సెల్ఫ్ రెస్పెక్టా అనే డిఫరెన్స్‌ని తెలుసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, మీరు మీ మైండ్‌లో స్టోరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. రియాలిటీలో కూడా అదే జరుగుతుందా అని కూడా కొంత కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి మీరు అంటే చేంజ్ చేసుకుంటే, ఎదుటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి ఆర్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అని మైండ్ సెట్‌ని మీరు విడిచిపెట్టేస్తే, మీ లైఫ్‌లో మీరు చాలా బ్యూటిఫుల్ చేంజెస్ చూస్తారండి. అండ్ ఈ టైంలోనేంటంటే నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేబీ మీకేంటంటే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మంచిగానే ఉండొచ్చు కానీ, స్టిల్ మీరు ఇంకా అంటే చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ లార్డ్ శివ చెప్తున్నారు. సో, మేబీ మీలో ఎవరైనా సరే అంటే ఏదైనా కొత్తగా కోర్స్ నేర్చుకోవాలి, ఇంకా ఎవాల్వ్ అవ్వాలి అనుకుంటే అది చెయ్యొచ్చండి. అది మంచిదే. అండ్ ఇంకొకటేంటంటే స్పిరిచ్యువల్ గ్రోత్‌ని కూడా ఎంబ్రేస్ చేసుకోవాలండి. మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారంటే స్పిరిచ్యువల్ గ్రోత్ కూడా ఉంటుంది. మీ సోల్ ఏంటంటే డెఫినిట్‌గా ఎవాల్వ్ అవుతుంది. మీకు కూడా అది అర్థమవుతుంది. అంటే మీరు మీ పాస్ట్ సెల్ఫ్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. మీ ప్రెజెంట్ సెల్ఫ్ ఎలా ఉంది? ఎంత బెటర్ అయింది అని. దానికి రీజన్ ఏంటంటే స్పిరిచ్యువల్ గ్రోత్ అన్నమాట. సో, ఖచ్చితంగాను మీరేంటంటే కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ, మీలో ఉన్న ఇన్నర్ సెల్ఫ్ మీకు చెప్తుంది మీరు అర్థం చేసుకోవడం కానీ, మీకు మీరు క్లియర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఫీల్ అవ్వడం కానీ చాలా ఇంపార్టెంట్. దానివల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే చాలా చేంజ్ అవుతుందండి. ఇవన్నీ కూడా గుడ్ సైన్సే. సో, మేబీ ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే, దానికోసం వర్రీ అవ్వొద్దండి. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు మిమ్మల్ని ట్రబుల్ చెయ్యవు. కొంతవరకే మిమ్మల్ని ట్రబుల్ చేస్తాయి. అందుకే మీరేంటంటే మీ మైండ్‌లో స్టోరీస్ క్రియేట్ చేసుకుంటున్నారా? మీరు ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారా? సో, మీకు ఇక్కడ పవర్ కావాలా? ఇవన్నీ మీరేంటంటే చూసుకోవాలండి. ఈ చేంజెస్ కానీ మీలో వస్తే ఓవరాల్‌గా చేంజ్ వచ్చినట్టే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.